అయిపోయింది. ఇంకా ఏంటి ఆలోచనలు? వెళ్ళి పడుకో. అసలైన ప్లాన్ ఇప్పుడే కదండి మొదలైంది. నీ ప్లానింగ్ కోదన్నం, నేనెళ్ళి పడుకుంటున్నా. మీరు వినాల్సిందే. నాకు నిమ్మరసం ఇచ్చి మీ అమ్మగారిని ఒప్పించి తెలుసో తెలియక ప్లానింగ్ లో ముఖ్య పాత్ర పోషించేశారు. ఇక తప్పించుకోలేరు. అంతేనా? అయితే చెప్పు. శామి ఇంట్లో ఉంటే మాత్రమే సరిపోదు, సూర్యుని తన ప్రేమలో పడేసుకోవాలి. వీళ్ళ ప్రేమ ఎంత గట్టిగా ఉంటే వీళ్ళ పెళ్లి అంత ఈజీగా జరుగుతుంది. లేకపోతే సూర్య ఇలాగే ఇవాళ నాయనమ్మ చెప్పిందని, రేపు పెద్దమ్మ చెప్పిందని ఆ అమ్మాయిని ఏదో రకంగా దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. సూర్య శామ్ని ఎంతలా ప్రేమించాలంటే స్వయంగా నాయనమ్మి అడ్డొచ్చినా పట్టించుకోకుండా ఆవిడ్ని ఎదిరించైనా సరే పెళ్లి చేసుకుని తీరాలి. సూర్యని శామ్ని దగ్గర చేయాలంటే ఎంత వీలైతే వాళ్ళకి అంత ఏకాంతం ఇవ్వాలి. ఈ మంద నుంచి దూరంగా. నేను అదే పనిలో ఉంటాను. ఎందుకు నవ్వుతున్నారు? అప్పుడు ఇలాగే ప్లాన్ చేసి మనల్ని ఎవరిని తెలియకుండా ఏకాంతంగా పంపించేది కళ్యాణి, గుర్తుందా? లేదు, నాకిప్పుడు ఏది గుర్తు చేసుకునే తీరిక లేదు. తెలియకుండానే నీ ఆడపడుచు రుణం తీసుకుంటున్నావు. నా మేనకోడల్ని ఈ ఇంటికి కోడలుగా చేయడానికి తాపత్రయపడుతున్నావు. ఈ ప్రయత్నంలో నీ భర్తగా కంటే శ్యామ్ చిన్నమామయ్యగానే ఎక్కువగా ప్రవర్తిస్తాను. నా చెల్లికి అన్నగా ఏది సరైందైతే అదే చేస్తాను.